ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను సోయా చంక్స్ రైస్। ఈ రెసిపీని మనం చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి, అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు। చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ తయారీ విధానం ఎలాగో మనం చూసేద్దాం। ఇక్కడ నేను ఒక పావు కప్పు వరకు మీల్ మేకర్ని తీసుకున్నాను। ఈ మీల్ మేకర్ని మనం ముందుగా వేడి నీళ్ళల్లో వేసుకొని బాగా నానబెట్టుకోవాలి। అప్పుడు మనకి ఈ మీల్ మేకర్స్ అనేటివి బాగా నానిపోతాయి। చూడండి, ఇక్కడ నేను ముందుగా ఒక చిన్న గిన్నెలోనికి వేడి నీళ్ళను తీసుకున్నాను। ఈ నీళ్ళను బాగా మరిగించి తీసుకోవాలి। ఈ విధంగా మరిగించినటువంటి నీళ్ళలో మనం తీసుకున్నటువంటి సోయా చంక్స్ని వేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి। ఆ 10 నిమిషాలలో మనకి ఈ వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని చాలా మెత్తగా రెడీ అయిపోతాయి। ఈ విధంగా 10 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత ఇందులో నుంచి నీళ్ళను బాగా సపరేట్ చేసుకొని ఇందులో నుంచి వాటర్ మొత్తాన్ని ఈ విధంగా పిండేసుకోవాలి। చూడండి, ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ మొత్తాన్ని నేను తీసేసాను। ఈ విధంగా తీసిన తర్వాత ఇందులో నుంచి ఇంకా ఏమైనా వాటర్ మిగిలిపోయి ఉంటాయి కదా, ఆ మొత్తాన్ని కూడా ఈ విధంగా సోయా చంక్స్ని చేతిలోనికి తీసుకొని మిగిలిపోయిన వాటర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేయాలి। ఈ విధంగా తీసేసినటువంటి సోయా చంక్స్ అన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు ఈ సోయా చంక్స్ అన్నింటినీ కూడా మనం నీళ్ళు మొత్తాన్ని తీసి ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత మరొక చిన్న బౌల్ తీసుకోవాలి। ఆ బౌల్ తీసుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం కార్న్ ఫ్లోర్ని వేసాను, అంటే కొంచెం మక్క పిండిని వేసాను, అలాగే కొంచెం గోధుమ పిండిని కూడా వేసాను। అలాగే ఇందులోనికి టేస్టీకి సరిపడినంత కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి। అలాగే కొంచెం ఫుడ్ కలర్ని వేసాను, అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి। అలాగే కొంచెం చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం గరం మసాలా అలాగే ధనియాల పొడిని కూడా వేసుకోవాలి। ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీరు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి। ఇప్పుడు ఇందులోనికి తగినన్ని నీళ్లు వేసుకొని ఈ విధంగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం నీళ్ళలో నానబెట్టుకొని పెట్టుకున్నటువంటి ఈ సోయా చంక్స్ అన్నింటిని కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి। వీటన్నింటిని కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి। ఆ తర్వాత మరొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి। ఇందులోనికి మనం సోయా చంక్స్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి సోయా చంక్స్ అన్నింటిని కూడా ఇందులోనికి వేసుకోవాలి। చూడండి, మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు వీటిని వెంటనే కదపకుండా ఒక 5 మినిట్స్ వరకు అలాగే వదిలేసిన తర్వాత ఒక చిన్న గరిటెను తీసుకొని మరొక వైపుకు వీటన్నింటిని బాగా టర్న్ చేసుకోవాలి। మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటన్నింటిని బాగా కుక్ చేసుకోండి। ఈ సోయా చంక్స్ అనేటివి మనకు ఎంత బాగా ఫ్రై అయితే మనకు ఈ రైస్ టేస్ట్ కూడా అంత బాగా ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని దోరగా వేయించుకోవాలి। ఇప్పుడు మరొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి। ఇందులోనికి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనికి హోల్ గరం మసాలా పీసెస్ని వేసుకోవాలి। అలాగే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి। అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు షాజీరాను కూడా వేసుకోవాలి। చూడండి, వీటన్నింటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి। వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్నటువంటి సోయా చంక్స్ని కూడా ఈ పోపులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। అలాగే ఇందులోనికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి। ఈ సాల్ట్ని వేసిన తర్వాత ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా మనం వీటిని బాగా కలుపుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం చాట్ మసాలా, లేదంటే కొంచెం గరం మసాలా, లేదంటే కొంచెం ధనియాల పొడిని వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఉడికించుకొని పెట్టుకున్నటువంటి వైట్ రైస్ని ఇందులోనికి వేసుకోవాలి। మీరు మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ సోయా చంక్స్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నప్పుడు వేడి రైస్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఈ సోయా చంక్స్ రైస్ని ప్రిపేర్ చేసుకోండి। చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ సోయా రైస్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అలాగే లంచ్ బాక్స్లోకి చేయడం చాలా ఈజీ। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అలాగే టేస్ట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది। చాలా సింపుల్గా చేసుకునేటటువంటి సోయా చంక్స్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఈ వీడియోలో చూసేశారు కదా। నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి। అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। అలాగే మంచి మంచి వీడియోస్ని అలాగే రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం।